సీఎం చంద్రబాబు లోకేష్లకి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. అమరావతిలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అని అడిగారు. విశాఖలో భూ కేటాయింపులపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. 99 పైసలకు 100 కోట్ల భూములు కట్టబెడుతున్నారంటూ ఆరోపించారు అమర్నాథ్. రియల్ ఎస్టేట్ సంస్థలకు 1000 కోట్ల భూములను అప్పగించారు. చంద్రబాబు లోకనాయకుడు కాదు, లోక మాయకుడు అంటున్నారు అమర్నాథ్. ఈరోజు విశాఖపట్నంలో భూములు విశాఖపట్నం అమ్మకానికి పెట్టారు ఎట్ ద రేట్ ఆఫ్ 99 పైసలు. సరే, పేరున్నటువంటి ఐటీ కంపెనీలు TCS ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు. వెల్ అండ్ గుడ్, అందరూ వెల్కమ్ చేస్తారు. మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి? ఈ సత్వా సంగతి ఏంటి? ఈ వర్షా సంగతి ఏంటి? ఈ కపిల్ సంగతి ఏంటి? ఈ లూలు మాల్ సంగతి ఏంటి? అంటే పెద్ద కంపెనీలు, పేరున్నటువంటి కంపెనీలకి 99 పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటినీ కూడా కట్టబెట్టాలి. నీ డ్రైవర్లకి, నీ తాబేదారులకి, నీ వెనకాల తిరిగేటువంటి నీ బంట్రోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా? చెప్పనండి, బహిరంగ చర్చకి రమ్మనండి. విశాఖపట్నంలో ప్రజలు నిలదీస్తారు. కమల్ హాసన్ గారిని మించినటువంటి అంటే అన్ని రోల్స్ వేసినటువంటి యాక్టర్ ఎవడో లేడు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకనాయకుడు అని అంటారు, ఈయన లోక మాయకుడు. ఈయన